హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాజీద్ Q1N. హాయ్ సార్, డౌట్. మై హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year 2 months. Everything is nice, but my profession is bodybuilding. I have this doubt. But I want to ask you one small doubt. When we are losing weight, hair also will be lost. I agree. But if we are taking every month PRP and biotin and finasteride, after that also will the hair be lost? First of all, మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 1 year అయింది అండ్ ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల రిజల్ట్స్తో మీరు హ్యాపీగా ఉన్నారు. అబ్బా సాయిరామ్. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ఏంటంటే మీరు ఒక బాడీ బిల్డర్ అండ్ మీరు రెగ్యులర్గా బాడీని బల్కప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బాడీ వెయిట్ తగ్గించుకొని కట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ క్రమంలో మీరు ఎప్పుడైతే వెయిట్ లూజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారో అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సార్ అని చెప్తున్నారు. అది నిజమే. ఎప్పుడైనా మనం వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేస్తామో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హెయిర్. సో ఇలా హెయిర్ కూడా లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ మీకే గనక టర్నల్ హెయిర్ ఉన్నాయి అంటే బట్టతలకి లోనయ్యే హెయిర్ కాకుండా నార్మల్ హెయిర్ ఉన్నాయి అనుకోండి, అటువంటి హెయిర్ ఈజీగా మళ్ళీ రీగ్రో అవుతాయి అన్లెస్ నంటిల్ డ్యామేజ్ చాలా సివియర్గా జరిగిపోతే తప్పితే. అంటే నేను చెప్పదలుచుకున్న ఉద్దేశము, మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ప్రాపర్గా ఒక ఫిట్నెస్ ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ గైడెన్స్లోనే వెయిట్ లాస్ అవుతున్నారు అంటే డెఫినెట్గా లాస్ అయిన హెయిర్ కూడా మళ్ళీ మీకు గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఇష్టానికి రకరకాల డైట్లు ఫాలో అవ్వడము, ఇంటర్నెట్లో చూసి ఏదైనా డైట్ ఫాలో అవ్వడము, అలా జరిగినప్పుడు అన్ని న్యూట్రియంట్స్ మీకు అందుతున్నాయో లేదో అనేటువంటి డౌట్ చాలా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో రిజల్ట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది చెప్పడం చాలా కష్టం. అందుకనే వెయిట్ లాస్ అవుతున్నారు అంటే హెల్దీ వెయిట్ లాస్ వైపే మొగ్గు చూపండి. అండ్ సాధ్యమైనంత వరకు ఒక గైడ్ దగ్గర కానీ లేదా ఒక ఫిట్నెస్ ట్రైనర్ దగ్గర కానీ ఫిట్నెస్ గురు దగ్గర కానీ దీని గురించి ప్రాపర్గా సలహాలు తీసుకుంటూ మీరు వెయిట్ లాస్ ప్లాన్ చేయండి. లేదా మీరు కొంచెం అఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్గా మీ గ్యాస్ట్రో సర్జన్ దగ్గర కానీ అట్లీస్ట్ ఒక డాక్టర్ని కానీ సంప్రదించండి. హెల్దీగా వెయిట్ లూజ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇది ప్రొఫెషన్ అంటున్నారు. సో మీరు ప్రొఫెషనల్గా వెళ్తున్నప్పుడు ప్రొఫెషనల్ అడ్వైస్ మాత్రమే తీసుకోండి. దీని మీద మీ కెరీర్ ఆధారపడినప్పుడు మీకు మీ బాడీ ఎంత ఇంపార్టెంటో మీ హెయిర్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి రెండింటినీ ఒక ప్రొఫెషనల్ దగ్గరనే అడ్వైస్ తీసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ దగ్గరకు వద్దాం. పిఆర్పి చేసుకుంటూ ఫినాస్టైడ్ వాడుతూ ఉంటే ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటాయా అంటే లేదు. పిఆర్పి తీసుకుంటూ ఫినాస్టైడ్ వాడినా కూడా ఆ హెయిర్ టెంపరీగా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పిఆర్పి చేసుకుంటూ ఫినాస్టైడ్ వాడుతూ బయోటిన్ సప్లిమెంట్స్ వాడుతూ ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఉంటే మళ్ళీ అవి రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వెయిట్ లాస్ అవ్వగానే హెయిర్ ఫాల్ అవ్వడం మాత్రం ఖచ్చితం.